రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారి రాజమల్లు బూల్ర దామోదర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో శనివారం గోదావరిఖని మ్యాన్ చౌరస్తాలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహంకాళి స్వామి పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బూల్ర దామోదర్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మట్టి విగ్రహాలను పూజిద్దామని, రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకాన్ని తగ్గిద్దామని కోరారు. మట్టి విగ్రహాల వాడకంపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. దానిలో పద్మశాలి సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మట్టి వినాయకులను ఇచ్చి ప్రజలందరికీ ఏదైతే పొల్యూషన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులనే పూజించాలనే ఆలోచనతోటి దాదాపుగా వేల విగ్రహాలు పంపిణీ చేస్తూ ఉన్న పద్మశాలి సేవా సంఘం బాధ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘం, మహిళా పోపా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం కూడా ఇదే విధంగా జరగడం జరిగింది. గణేశుడు అందరికీ మంచి జరగాలని, విఘ్నాలు ఎవరి ఉన్నా పోవాలని, మన గోదావరిఖని ప్రాంతానికి మంచి రోజులు రావాలని, అన్ని విధాలుగా అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలతో ప్రజలందరూ ఉండాలని మా యొక్క పద్మశాలి సంఘ పక్షాన, మా మార్కండేయుని పక్షాన కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో మేము చేసే కార్యక్రమాలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు ఇంకా ముందు ఉంటాయి. ఆ భగవంతుడు మాకు కూడా అన్ని విధాల అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు ఇచ్చి మాకు కూడా సహకరించాలని ఆ విఘ్నాయకుడిని కోరుకుంటూ అనంతరం రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి, గుండరాజు, అనుమ రాజమల్లు, సిరిపురం నరసయ్య, సుంక లింగమూర్తి, సిరిపురం మాణిక్యం, గుండేటి ప్రభాకర్, పోరండ్ల కొమరయ్య దాతల సహకారంతో ప్రజలకు మట్టి విగ్రహాలను పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి, కాంగ్రెస్ నాయకులు దాసరి సాంబమూర్తి, రమేష్, పద్మశాలి నాయకులు అనుమ రాజమల్లు, సిరిపురం మాణిక్యం, గుండారాజు, సిరిపురం నరసయ్య, కానుగంటి నారాయణ, సిరిపురం రమేష్, ప్రభాకర్, యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మాటేటి సతీష్, బొద్దున వేణు, తాటికొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7660044330 8142789678.